చిన్న మెజారిటీ తోటి ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చి దాదాపుగా ఇంకో వారం అయితే 2 నెలలు అవుతుంది. చెప్పిన హామీలు నా లెక్క ప్రకారం ఏది కూడా మొదలు కూడా కాలే. బస్సులలో మహిళలు తిరుగుతున్నారు, బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులనే తిరుగుతున్నారు. రైతు రుణమాఫీ ఎంత 2 లక్షల వాగ్దానం చేసింది వాళ్ళు, అది ఇంకా మొదలు కాలేదు. రైతు బంధు అన్నారు, అది ఇంకా మొదలు కాలేదు. ఉన్న రైతు బంధు కూడా ఇవ్వలేదు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ మీద 500. అయితే ఇప్పుడు మేజర్ పంచాయతీ ఏంటంటే కర్ణాటకలో వినబడుతున్నది చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారట. ఇప్పుడు దానికి జవాబులు చెప్పాలి. పెద్ద సైజు ఇస్తున్నారట, చిన్న సైజు ఇస్తున్నారట. దాని మీద జవాబు రావాలి. ఇంకేమున్నాయండి హామీలు? కరెంటు బిల్లు మొదలు కాలే, కరెంటు కట్టు మొదలైంది. కరెంటు కట్టు మొదలైనట్టుంది కదా. అది కాంగ్రెస్ పార్టీ పేటెన్సీ. అది కరెంటు కట్టు ఉన్నదంటే కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని. 4,000 రూపాయలు పెన్షన్ నాకు తెలిసి ఎలక్షన్లు డిక్లేర్ అయినాక 1 నెల ఇస్తాడు. 100 రోజులు నోటిఫికేషన్, 100 రోజులు అడిగితే నోటిఫికేషన్ వస్తుందట. కొన్ని పైసలు ఉంచిపోయినట కేసీఆర్. ఏది? రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచినట. వేద్దామనుకున్నాడు, అప్పుడు ఎలక్షన్ల పంచాయతీలా ఆగిపోయినట్టున్నది. ఆ తర్వాత ఎలక్షన్ల ముందు, పోలింగ్ కంటే 2-3 రోజుల ముందు వేద్దామనుకున్న ఒక కేసీఆర్ ప్లాన్ వేసిండు. అది ఎలక్షన్ కమిషన్ ఆపినట్టున్నది. అంతేనా? టింగ్ టింగ్ అనిపించలే ఎలక్షన్ కనుక. 7,000 కోట్లు మిగిలితే ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి 4,000 కోట్లు ఆయన తీసుకుపోయినట్టు పేమెంట్ కోసం, కాంట్రాక్ట్ పేమెంట్ కోసం. రైతులకి రైతు బంధు ఇవ్వలేదు. ఇంకొక మంత్రి, ఇంకొక దక్షిణ తెలంగాణకి సంబంధించిన ఇంకొక మంత్రి మిగిలిన 2,000 కోట్లు తీసుకుపోయినట. అది కూడా కాంట్రాక్ట్ల కోసం 7,000 కోట్లు వీగినాయి. రైతులకి ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధు ఇస్తున్నాడు. ఇక ఈ ఇన్స్టాల్మెంట్లలో రుణమాఫీ 2 లక్షలు ఎన్నటి చేస్తారో దేవుడికే తెలుసు, రాముడే చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టి